ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో శ్రావణ మాసం వచ్చేసింది కదా. సో అందుకని కొంచెం పూజా రూమ్ డెకరేషన్, పూజా రూమ్ ఆర్గనైజింగ్. ఇప్పుడైతే ఫస్ట్ పూజా రూమ్ డెకరేషన్కి నేను కొంచెం అమెజాన్లో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొనుక్కున్నాను అనమాట. సో అవి ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బెల్ అనమాట. సో ఈ బెల్ భలే ఉండింది, 2 ఇంచ్ అనమాట. సో పూజా కబోర్డ్కి సైజ్లో తగిలించుకోవచ్చు. పూజా రూమ్ అన్నా కూడా బాగుంటుంది చూడడానికి. అని ఒక డోర్ ఓపెన్ చేయగానే సౌండ్కి కూడా చాలా మంచి ఫీల్ వస్తుందని చెప్పి ఇదైతే తీసుకున్నా. ఇది మనకి సెట్ 2 వచ్చాయి అనమాట. బట్ మనకి ఇలాగా స్క్రూస్ కూడా ఇచ్చారు. సో మన కార్పెంటర్ హెల్ప్ తీసుకుని స్క్రూస్ పెట్టుకుని ఇక్కడ తగిలించుకోవచ్చు అనమాట. సో ఇది ప్రోడక్ట్ బాగుంది, నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ స్టిక్కర్ తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా నేను కబోర్డ్లోకి కింద అంతా కూడా స్టిక్ చేద్దాము అని చెప్పి జస్ట్ ఇలాగ వెనకాల స్టిక్కర్ తీసుకుని అతికించేయడమే. సో ఈజీగా మనమే స్టిక్ చేసేసుకోవచ్చు. సో అందుకని ఇది తీసుకున్నా. అండ్ ఇది కూడా మనకి 4-5 డిజైన్స్ ఉన్నాయి. సో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వాడుకోవచ్చు అనమాట. సో అందుకని ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మెయిన్ వచ్చేసి అమ్మవారు కదా. సో అమ్మవారికి ఫేస్ తీసుకున్నాను అనమాట. మనం కలసం డెకరేషన్ ఇప్పుడు యూస్ అవుతుందని చెప్పి వీళ్ళైతే మంచిగా ఇలాగ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు. సో మనకి తీసుకోవడానికి అండ్ స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది ఆప్షన్. ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ అనమాట. సో మంచిగా ఇక్కడ కుందన్స్ ఇలా స్టిక్కర్లు అంతా పెట్టి చాలా బాగుంది. ఫేస్ కూడా చాలా కలగా ఉంది అమ్మవారిది. సో ఇది జర్మన్ సిల్వర్ వల్ల మనకి క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ ఇలాగ చూడడానికి బాగుంది. అంత తొందరగా నల్ల కూడా పడదు కాబట్టి మంచిగా అని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 2 కూడా మనం వరలక్ష్మి వ్రతానికి పూజకి డెకరేషన్కి తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే వచ్చేసి స్టిక్కర్స్ తీసుకున్నాం. ఇది మనం కబోర్డ్కి కానీ డెకరేషన్కి కానీ స్టిక్ చేసుకోవచ్చు. సో లోటస్ అనమాట. సో అమ్మవారికి కమలం అంటే ఇష్టం కదా. సో అందుకని తీసుకున్నాను. ఇది గోల్డ్ ఫినిష్ తీసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ డ్రాప్ స్టిక్ చేసినప్పుడు ఏ కలర్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ క్లాత్ ఉండవచ్చు, లేకపోతే అమ్మవారి సారీ ఏ కలర్ ఉన్నా కూడా గోల్డ్ అయితే సెట్ అయిపోతుంది. ఈ సైజ్ కూడా సరిపోతుంది అని చెప్పి నేను ఈ సైజ్ తీసుకున్నాను. దాంతో పాటు ఇలాగ గోల్డ్ స్టిక్కర్ అనమాట. సో ఇవి కూడా మనం ఎలా కావాలంటే ఆ డిజైన్లో మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇది కూడా జస్ట్ ఈజీగా పీల్ ఆఫ్ చేసి స్టిక్ చేసేసుకోవడమే. సో చాలా సింపుల్గా మనం ఎక్కడికైనా మనం స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ డిజైన్ కూడా బాగుంది. సో ఇదిను ఆ లోటస్ కలిపి మనం డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫుల్గా అసెంబుల్ చేసి ఎలా ఉంటుంది అనేది పిక్చర్ ఇక్కడ నేను మీకు యాడ్ చేస్తాను. సో దానికి ఆ పిక్చర్కి తగ్గినట్టుగా ఇలాగా 3 డిఫరెంట్ సైజెస్కి 3 డిఫరెంట్ సైజు లెంత్లో రాడ్స్ ఇచ్చారనమాట. సో ఈ రాడ్స్కి మళ్ళీ బేసెస్ ఇచ్చారు. సో ఈ బేస్ ఇలా పెట్టి ఇలా స్క్రూ లాగా ఇచ్చారు అనమాట. సో జస్ట్ అలా తిప్పితే వర్క్ అయిపోతుంది. పైన కూడా ఇలాగా పువ్వు లాగా ఉందన్నమాట. సో టీ లైట్ స్టాండ్ అన్నారు. సో టీ లైట్ స్టాండ్కి ఇలా పువ్వు లాగా ఉంది. అండ్ ఈ కలర్ ఫినిష్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనం క్యాండిల్ అయినా పెట్టుకోవచ్చు. సో దీపావళికి టైంకి ఇలా క్యాండిల్ లాగా పెట్టుకుంటాం. వరలక్ష్మి వ్రతం ఈ పూజల బేసిక్ పూజలు కన్నిటికి నేను ఇక్కడ పువ్వులతోనే డెకరేషన్ చేస్తాను. సో చాలా బాగుంటుంది చూడడానికి లుక్. సో బేసిక్ ఓన్లీ డెకరేషన్ పర్పస్కి అయితే నేను ఈ స్టాండ్స్ అయితే తీసుకున్నాను. అమెజాన్ ప్రోడక్ట్స్ అయితే చూపించేసాను ఏమేమి తీసుకున్నాను అన్నది. ప్రతి ఒక్క ఐటమ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు వీటితో ఎలాగో పూజా రూమ్ ఏం చేశాను, పూజా రూమ్ ముందర ఎలా ఉండింది, తర్వాత ఏమేమి సెటప్ చేశాను అనేది చూసేద్దాం. సో ఇదనమాట మా పూజా రూమ్. సో వైట్ కబోర్డ్ లాగా పెట్టేసి దాని మీద జస్ట్ ఇలా బేసిక్ సిఎన్సీ కట్టింగ్ అంతా చేస్తామన్నమాట. సో అండ్ ఇవి నాబ్స్ ఇలాగా పెట్టాము. అండ్ కింద కూడా ఇలాగా ర్యాక్ లాగా పెట్టాము. అండ్ ఇక్కడ ఇది డ్రాప్ పుల్అవుట్ లాగా పెట్టామన్నమాట. సో దట్ మనకి ఏమైనా పూజ దీపాలు ఏమైనా పెడతాము అన్నా కూడా మనకి పూజలు పెద్ద పూజలు అప్పుడు యూస్ అవుతుంది ప్రసాదాలకి అన్నిటికీ అని చెప్పి ఈ పుల్లెట్ అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే కబోర్డ్ లోపల ఉన్నది ఏమున్నవంతా తీసాను అనమాట. సో ఇప్పుడు ఇదైతే క్లీన్ చేసేద్దాము. అండ్ ఇది వచ్చేసి పైన ఇక్కడ లైట్. సో ఇది కూడా ట్రూ బజార్లో తీసుకున్నాను. సో ఇదేమో వెంకటేశ్వర స్వామి వచ్చినట్టు లైట్ అనమాట. సో ఇది కూడా మొత్తం అంతా సెట్ అయ్యాక లైట్ వేసి చూపిస్తాను మీకు. సో ఇదనమాట ఇది కబోర్డ్. సో ఇప్పుడు దీని అయితే మనం సెట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూసారా ఇదంతా మొత్తం నాకు దీపాలు ఇది మనం సాంబ్రాణి అన్ని వెలిగిస్తున్నప్పుడు ఇలాగా పాడైందనమాట. ఇక్కడ వుడ్ లామినేట్ కూడా. సో దీనికి కూడా ఏదో సెటప్ చేద్దామని అనుకుని స్టిక్కర్స్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఏమేమి చేద్దాము అని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ అమెజాన్ స్టిక్కర్స్ అన్నది అతికిపోతున్నాను అనమాట.
ఫైనల్ అవుట్పుట్ ఇదనమాట. సో ఆ ప్లెయిన్ వైట్ కబోర్డ్ నుంచి మంచిగా ఇలాగ ముగ్గు వేస్తే ఆ వైట్ అండ్ ఆ బ్రౌన్ కలర్ టింజ్ అనేది బాగా సూట్ అయ్యి మంచిగా ఒక వైబ్ అయితే తీసుకొస్తుంది పూజా రూమ్కి. 3 ఫోటో ఫ్రేమ్లు మాకు గృహప్రవేశం అప్పుడు అనమాట. సో అందుకని ఇవి ఇక్కడ పెడుతుంటే ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాయని చెప్పి ఈ సైడ్స్లో పెడదాము, ఈ 3 కూడా ఈ కబోర్డ్కి అతికిద్దామని అనుకున్నాను. సో దానికి అమెజాన్లో తీసుకున్న స్టిక్కర్స్. సో ఇవి కూడా అడ్హెసివ్ స్టిక్కర్ అనమాట. అండ్ కానీ ఇక్కడ ఇలాగా మేక్ లాగా వచ్చింది. సో మన మేక్కి మంచిగా పూజ దాన్ని తగిలించుకోవచ్చు అనమాట ఫోటో ఫ్రేమ్ని. సో ఫైనల్లీ ఆ లైట్ అలా వెలుగుతుంది అనమాట. సో దాని కిందనే మంచిగా ఇలాగా వినాయకుడు ఫోటో ఫ్రేమ్, తర్వాత ఇటుపక్క సత్యనారాయణ స్వామి, ఇటుపక్క వెంకటేశ్వర స్వామి 3 ఫోటోలు అతికిచ్చాను అనమాట స్టిక్కర్ యూస్ చేసి. సో అప్పుడు ఇక్కడ కింద స్పేస్ అంతా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ పైన అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ కిందనేమో మేము లైక్ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ మా హస్బెండ్ దగ్గర ఉండేది అనమాట. సో మేము పెళ్ళైన కొత్తలో లైక్ అన్ని దేవుళ్ళు ఉండేటట్టుగా ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. సో అందుకని ఇది కూడా ఇక్కడ మధ్యలో పెట్టుకుంటున్నాను అనమాట. ఈ కామాక్షి అమ్మవారి దీపాన్ని నేను మొన్నే వెళ్ళి తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా కొత్తగా తీసుకున్న శ్రావణ మాసంకి అని చెప్పి ఆ కామాక్షి అమ్మవారి దీపములు ప్లేటు. సో ఇక్కడ కిందన నించుని పూజ చేసేటప్పుడు ఆ కిందన కబోర్డ్కి మనకు అంత విజువాలిటీ ఉండదు. సో అందుకని చెప్పి నేను మామూలుగా అక్కడ దేవుణ్ణి పెట్టకుండా ఇలాంటివన్నీ పెట్టేస్తాను అనమాట. సో ఈ ప్లేట్లో వచ్చేసి చందనం స్టిక్, ఇదే మేము రోజు పెట్టుకుంటాం అనమాట దేవుడు పూజ అయ్యాక. అండ్ ఇదేమో గంట, ఇదేమో అగరబత్తి స్టాండ్, ఇదేమో హారతి పళ్ళం హారతికి వాడేదన్నమాట. అండ్ ఇది వచ్చేసి మేము ప్రసాదం పెట్టుకుంటాము, దీంట్లోనే ప్రసాదం పెడతాం దేవుడికి. అండ్ ఇది వచ్చేసి ధూపం అనమాట. మేము అగరబత్తి కన్నా ధూపం ఎక్కువ వాడతాము. సో ఈవినింగ్ ఎప్పుడైనా ఈవినింగ్ స్నానం చేశాక ధూపం కంపల్సరీ వెలిగిస్తాం అనమాట. సో ఇక్కడ మధ్యలో ఇక్కడ ఇలాగ ధూపంని ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా మూస్తే మనకి అదేమి లైక్ బాబు కానీ ఎవరు పట్టుకోవడానికి ఉండదు, అలానే స్మెల్ కూడా మంచిగా వస్తుందని. సో ఇది మేము యూజువలీ నైట్ అంతా కూడా స్నానం చేశాక ఆఫీస్ నుంచి వచ్చాక ధూపం వెలిగిస్తూ ఉంటాం, అందుకని అనమాట ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇదేమో ప్రసాదంకి. అండ్ ఇది వచ్చేసి మనది స్పైస్ బాక్స్ని ఎలా రెడీ చేశానది క్లిప్ యాడ్ చేస్తాను. ఇది మామూలు మన స్పైస్ బాక్స్కి కొంచెం పెయింటింగ్ వేసాను అనమాట, వైట్ కలర్ పెయింటింగ్ అయితే వేస్తున్నాను. దాని మీద నేను ఆల్రెడీ రెడీ చేసిన ఇది కమలం నా దగ్గర ఉంటే, సో అది పెడితే కొంచెం బాక్స్కి లుక్ వస్తుంది. అండ్ ఆ గోల్డ్ అండ్ పింక్ కలర్ వల్ల బాగుంటుంది, కొంచెం ట్రెడిషనల్ ఫీల్ అని చెప్పి నేను ఆ స్టిక్కర్ అయితే ఇక్కడ అతికిచ్చేసాను. అండ్ మిగతా మన బాక్సెస్లో మన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఫిల్ చేసేస్తున్నాను. కావాల్సిన రోజువారీ సామాన్లన్నీ పెట్టుకున్నాను అనమాట. చందనం కానీ, మ్యాచ్ బాక్స్, ఒత్తులు, తర్వాత ఇది ప్రసాదం ఇది పెడతాను అనమాట. అండ్ విభూది, కుంకుమ, పసుపు. తర్వాత ఇదేమో మనం చందనం కలుపుకోవడానికి, పూజలకి ఏమైనా చందనం కలుపుకోవాలంటే దీంట్లో కలుపుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇలాగా సో బేసిక్ ఎప్పుడైనా చిన్న పూజలకి లేకపోతే రోజువారీ దీపం పెట్టడానికి కావాల్సినవన్నీ ఇక్కడ పైననే ఉంచేసాను. దానికి ఇది బయటనే పెట్టా కదా షెల్ఫ్లో, లైక్ కబోర్డ్ లాంటిది లేదు కదా అని చెప్పి కొంచెం డెకరేషన్ చేసి పెడితే బాగుంటుందని చెప్పి ఇలా అయితే సెటప్ చేశాను. అండ్ ఇదేమో అగరబత్తులు అనమాట. సో ఇదనమాట మా ఫైనల్ కింద ర్యాక్ని, అదే ఈ మధ్య ర్యాక్ అనమాట. సో ఈ మధ్య ర్యాక్ దీపాలు పెట్టాను, ఎందుకంటే లైక్ బాబు ఇన్కేస్ తలుపు తీసినా కూడా వాడికి ర్యాక్ అందదు, కిందన దీపాలు పెడుతుంటే అది కూడా ఒక డేంజర్ అని చెప్పి మధ్యలో దీపాలు పెట్టి దేవుని పెట్టేశాను. అండ్ మిగతా దేవుళ్ళన్నీ కూడా పైన పెట్టేశాను అనమాట. మేము చాలా వరకు తక్కువ దేవుళ్ళే పెట్టుకున్నాము, ఎందుకనంటే దానికి మెయింటెనెన్స్, దానికి పూజలంతా కూడా కష్టం అవుతుందని చెప్పి చేస్తే ఫుల్గా క్లియర్గా చేయాలన్నది నా పాయింట్. సో అందుకని నేను తక్కువే చేస్తాను పూజలు. సో అందుకని లైక్ మినిమల్గానే సెట్ చేసి పెట్టుకున్నాను పూజ గదిని అన్నది.
సో ఇక్కడ కిందన స్టోరేజ్ లాగా సెట్ చేసుకున్నాను అనమాట. సో బ్లౌజ్ బిట్స్, మన కుంకుమ పసుపులు అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నా. సో దేవుడు ఎక్స్ట్రాస్ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నా అనమాట. సో ఇది లైక్ ఎప్పుడైనా డైలీ యూస్ చేసేవి కాకుండా ఎప్పుడో ఒకసారి వాడేవి అనమాట. సో అలాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో శ్రావణ మాసం వచ్చింది కదా, అందుకని కొత్త బ్లౌజ్ బిట్స్ అన్ని కొత్త తీసుకున్నా. సో ఎక్కువ స్టోరేజ్ ఉంది, లేకపోతే మామూలుగా ఇంత స్టోరేజ్ అయితే ఉండదు అనమాట. సో ఇది ఫైనల్గా ఈ సెటప్. సో సిల్వర్ ఐటమ్స్ నావి చాలా బ్లాక్ అయిపోయాయి అనమాట. సో యూట్యూబ్లోనే కొన్ని ప్రాసెస్ ఏమున్నాయి, వైట్ చేయడానికి ఏమేమి చేయొచ్చు అని చెప్పి ఆలోచిస్తూ చూస్తుండగా ఒక ప్రాసెస్ అయితే కనిపించింది నాకు. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు ఫాలో అవుతున్నా. సో రిజల్ట్స్ ఎలా ఉంది ఏంటనే నేను చూడాలి. సో అదే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే టిష్యూ పేపర్తో ఆ పైన ఏమైనా ఆయిల్ ఉన్నా లేకపోతే డస్ట్ ఉన్నా అదంతా కొంచెం టిష్యూ పేపర్తో నేను క్లీన్ చేసేస్తున్నాను క్లీనింగ్కి ముందర. ఇప్పుడు ఆ సిల్వర్ ఐటమ్స్ అన్నీ మరిగించాలన్నట్టు. సో అందుకని 2 గిన్నెలు తీసుకుని అవన్నీ ఫుల్గా మునిగే అంతలాగా గిన్నెలు తీసుకున్నాను అనమాట. సో కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనకు అల్యూమినియం ఫాయిల్ దొరుకుతుంది కదా, సో అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఆ వాటర్లో అయితే పెట్టేసి దాని మీద మన సిల్వర్ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఆ మరిగించే వాటర్లోనే వేసేసాను. అది బాయిల్ అవుతుండగానే బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం నొరగలాగా ఫామ్ అయిపోయింది. సో అలాగ ఒక 5 మినిట్స్ వదిలేసాను బాయిల్ చేయడానికి. ఆ అల్యూమినియం ఫాయిల్ చూస్తే ఆ కలర్ చూసారా చాలా డిఫరెంట్గా మారిపోయింది కదా. సో ఆ కలర్ కొంచెం మారిన తర్వాత మనం ఇంకా అవన్నీ తీసేసుకుని నేను ఇక్కడ నార్మల్ మన కోల్గేట్ పేస్ట్, మన టూత్ బ్రష్ యూజ్ చేశాను, న్యూ టూత్ బ్రష్. సో దాంట్లో తీసుకుని కాసేపు క్లీనింగ్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు 1 బై 1 క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ అయితే చూద్దాము. ఈ మెథడ్ అయితే వర్క్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది నాకు మా ఇంట్లో సిల్వర్ ఐటమ్స్తో. సో నేనైతే ఇంకా రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉంటే ఆ కొంచెం ఉన్న బ్లాక్నెస్ కూడా పోతుంది అనుకుంటున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రాసెస్. ఇప్పుడు ఇది వచ్చేసి ఫైనల్గా నా పూజ అయిపోయాక మా పూజా రూమ్ టూర్ అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని, హెల్ప్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అవనీస్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.